శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం ఆగస్టు 4వ తారీఖు నుంచి 10వ తారీఖు మధ్యలో జరగబోయే వార ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అన్న విషయాన్ని మనం ఈ వీడియోలో పరిశీలిస్తూ, మరి ఈ వారం ప్రారంభంలో ఉన్నటువంటి గ్రహస్థితి ఒకసారి పరిశీలించినప్పుడు వృషభ రాశిలో కుజ గురులు, కర్కాటక రాశిలో చంద్ర రవి, సింహరాశిలో బుధ శుక్రుడు, కన్యలో కేతువు, మీనంలో రాహు, మామూలుగానే కుంభంలో శని వక్ర గమనంలో ఉండడం జరిగింది. సో ఈ వారం యొక్క గ్రహాల ప్రత్యేకత ఏంటంటే, వృషభ రాశిలో మిత్రగ్రహాలైనటువంటి కుజగురుల సంచారం ఒక విధంగా మంచి యోగం. అలాగే కర్కాటకంలో కూడా మిత్రగ్రహాలైనటువంటి రవిచంద్రులు, కన్యలో బుధ శుక్రులు కూడా మిత్రగ్రహాలు అవ్వడం అన్నది చాలా ఇంపార్టెంట్ అయిన విషయం. అయితే కేతువు కన్యరాశిలో ఒక విధంగా శత్రుస్థానంగా భావించాలి. రాహువుకి ఒక విధంగా శత్రుస్థానం ఏమవుతుంది, మీనరాశి. మరి శని వక్రగమనం పొందడం అన్నది కుంభరాశిలో అత్యంత బలవంతుడై ఉండడం వల్ల ఇది కొంతవరకు పారిశ్రామిక రంగంలో ఉన్న వాళ్ళకి చాలా అభివృద్ధికరంగా ఉంటుంది. బ్యాంకింగ్ రంగంలో ఉన్న వాళ్ళకి ఈ కుజ గురుల కలయిక వల్ల వాళ్ళకి వ్యక్తిగతంగా అభివృద్ధికరంగా ఉంటుంది. అలాగే వ్యవసాయదారులు, ఫైనాన్స్ వ్యాపారం చేస్తున్న వాళ్ళు, రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా ఈ గురు కుజుల కలయిక భూముల యొక్క విలువ పెరగడం వల్ల వారి యొక్క వ్యాపారం చాలా అనుకూలంగా ఉంటుంది. మరి కర్కాటక రాశిలో రవిచంద్రుల కలయిక వల్ల ఏంటంటే, మరి పాడి పరిశ్రమ, అలాగే ఫార్మాకి సంబంధించినటువంటి మెడిసిన్స్, హాస్పిటల్స్ ఇవి అనుకూలంగా ఉండే అవకాశం ఉన్నది. బుధ శుక్రుల కలయిక ముఖ్యంగా విద్యా సంస్థల వారికి చాలా ప్రోత్సాహకరంగా ఉంటుంది. విద్యార్థులకు ఇది ఒక చక్కని అవకాశం, ఉన్నత విద్యా అవకాశాలు ఎక్కువగా రావడం జరుగుతూ ఉంటుంది. కేతు ప్రభావం వల్ల ఏంటంటే, చిన్న చిన్న ఉద్యోగాలు చేస్తున్న వారికి చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదురవుతుంటాయి. అలాగే ఈ గ్రహస్థితి వల్ల ఏదో ఒక అంటువ్యాధులు లాంటివో, చిన్న చిన్న తరుణ వ్యాధులు లాంటివి వ్యాపించడం వల్ల ఎక్కువగా మరి ఒక విధంగా ప్రజలకి ఎక్కువ అనారోగ్య సమస్యలు ఎదురవ్వడం. దీనివల్ల హాస్పిటల్కి అయితే ఆదాయం బాగుంటుంది, కానీ ప్రజలకంత అనుకూల స్థితి ఇబ్బందికరంగా ఉంటుంది. అయితే ఎంత కష్టపడితే అంత ధనం సంపాదించే యోగం ఈ రాశిలో మరి ఈ వారం మనకి గోచరిస్తుంది. మరి ఈ వారంలో స్త్రీలకు చాలా లాభసాటిగా ఉండడం జరుగుతుంది. ముఖ్యంగా శుక్రుడు బుధగ్రహంతో కలిసి, అంటే బుధుడు శుక్రుడు మిత్రులు, అలాగే మరొక మిత్రగ్రహం అయినటువంటి శని భగవాన్తో చూడటం వల్ల ఇది చాలా వరకు స్త్రీలకు అనుకూలించే అవకాశం. అలాగే కొన్ని లగ్నాల వారికి మరి ఒక విధంగా ధనయోగం, అలాగే రాజయోగం కూడా వచ్చే అవకాశం ఉంటుంది. వృషభ రాశి వారికి ఈ వారం వృత్తిపరమైనటువంటి మార్పులు వచ్చే అవకాశం ఉంది. అలాగే చిన్న విషయానికి కూడా ఎక్కువ కష్టపడి సాధించవలసినటువంటి విషయం గోచరిస్తుంది. అయితే వ్యక్తిగత సామర్థ్యంతో ధనం సంపాదించే అవకాశాలు పెరుగుతాయి. చాలా కాలంగా మీరు ఎదురు చూస్తున్నటువంటి ఆర్థిక సహకారం, మీకు అది ఇన్సూరెన్స్ ద్వారా కానీ, చిట్ ఫండ్స్ ద్వారా కానీ, ఏదైనా ఒక ప్రైజ్ మనీ లాంటిది మీకు ఈ వారంలో వచ్చే అవకాశం ఉంది. లేదంటే మీరు ఎవరికన్నా సహాయం చేయడం వల్ల వాళ్ళు ప్రతిఫలంగా మీకు బహుమతి రూపంలో ఏదైనా ఆర్థిక పరంగా మీకు ఇచ్చే అవకాశం ఉంది. సో ఏదైనా చిన్న విషయానికి కూడా ఎక్కువ ఆవేశానికి గురవుతుంటారు, ఎక్కువగా ఎమోషనల్గా ఫీల్ అవుతుంటారు. కాబట్టి
ఏదైనా తొందరపడకుండా నిదానంగా ఆలోచించడం వల్ల అన్ని కార్యక్రమాలు పూర్తయ్యే అవకాశం ఉంది. చాలా వరకు వివాహ ప్రయత్నాలు లాంటివి కొంతవరకు వాయిదా పడే ఉండే అవకాశం ఉంది. తర్వాత ఏంటంటే తప్పనిసరిగా ఈ వారంలో ఎక్కువగా మీరు ప్రయాణాలు చేస్తారు. మీరు చేసే ప్రయాణంలో ఒక ఇంపార్టెంట్ వ్యక్తి మీకు పరిచయమై మీరు చేస్తున్నటువంటి ప్రయత్నానికి ఒక విధంగా సహకరించే అవకాశం ఉంది. ముఖ్యంగా గవర్నమెంట్ సంబంధించినటువంటి కార్యక్రమాలు చాలా విజయవంతంగా పూర్తి చేస్తారు. ఏదైనా పని అనుకున్నదే తడుగా పూర్తిగా దాని మీదే కాన్సంట్రేట్ చేసి అది అయ్యేంత వరకు కూడా ఆ ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఈ ప్రయత్నంలో మీకు అధికారులు సహకరిస్తారు. అలాగే మీరు కూడా చాలా ఎఫర్ట్స్తో ఆ పని పూర్తి చేయడం జరుగుతూ ఉంటుంది. మరి ఎక్కువగా ఈ వారం స్థిరాస్తుల మీద పెట్టుబడి పెట్టే ప్రయత్నం చేయడం, ఏదైనా కొత్త వాహనాన్ని కొనే ప్రయత్నం చేస్తారు. లేదా మీ యొక్క గృహాన్ని కానీ మీరు పనిచేస్తున్నటువంటి మీ యొక్క వ్యక్తిగత ఆఫీసుని అందంగా అలంకరించే ప్రయత్నం చేసే అవకాశం ఉంది. ఏదైనా ఈ రాశి వారికి నూతనంగా వాహనం కానీ గృహం కానీ సమకూరే అవకాశం ఉంది. ఈ విధంగా మొత్తం మీద ఏదో ఒక శుభం ఈ వారం మీకు జరుగుతుంది. అది ఆర్థిక లాభం కావచ్చు, వేరే ఏదైనా ఉద్యోగపరమైన అభివృద్ధి కానీ ఒక శుభవార్త కానీ మీకు ఈ వారంలో వచ్చే అవకాశం ఉంది. కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు స్పెక్యులేషను, ఈజీ మనీ అటువంటి ఎట్టి పరిస్థితుల్లో కూడా జోలికి వెళ్ళొద్దు. అలాగే ఈ వారం చివరిలో మీకు స్వల్ప అనారోగ్యానికి గురయ్యే అవకాశం ఉంటుంది. అధిక శ్రమ వల్ల, అకాల భోజనం వల్ల కొన్ని ఇబ్బందులు కలిగే అవకాశం ఉంటాయి. కాబట్టి ఏదేమైనప్పుడు కూడా సమయానికి మీరు ఆహారం తీసుకోవడం అన్నది ముఖ్యమైనది. బట్ ఏదైనా ఈ వారం చాలా విజయవంతంగా ఏదో ఒక శుభ వార్త మీరు ఈ వారం మీకు కలిగే అవకాశం ఉంది. ముఖ్యంగా ఈ వారం ఆదివారం అమావాస్యతో ప్రారంభమైంది. ఇంకా సోమవారం నుంచి మీకు శ్రావణ మాసం ఆరంభమవుతుంది. మరి ఏ రాశి వారైనా ఈ శ్రావణ మాసం లక్ష్మీ అమ్మవారిని పూజించుకోవడం అన్నది ఇంపార్టెంట్ విషయం. అయితే ఏంటంటే అందరికీ సులువుగా ఉండే రెమెడీ ఏంటంటే ప్రస్తుతం మీరు ఒక మంచి రోజు అంటే మీకు అనుకూలమైనటువంటి తారాబలం ఉన్న రోజు ఇవి అన్ని పూజా స్టోర్లో దొరుకుతున్నాయి. లక్ష్మీ గవ్వలు అని ఉంటాయి, తెల్లగా ఉంటాయి లక్ష్మీ గవ్వలు, చిన్న సైజు ఒక 11 తీసుకోండి. లేదా అవి దొరకని పక్షంలో గోమతి చక్రాలన్నీ ఉంటాయి, అవి కూడా సముద్రంలో దొరుకుతాయి. కాబట్టి అవైనా సరే 11 తీసుకోండి. ఈ 11 గోమతి చక్రాలు కానీ గవ్వలు కానీ ఒక ప్లాస్టిక్ కవర్లో శుభ్రంగా కడిగి అందులో వేసి మీరు పూజా మందిరంలో కానీ మీరు ధనం దాచుకునే బీరువాలో కానీ లేదంటే మీ క్యాష్ బాక్స్లో పెట్టుకోవడం వల్ల ఖచ్చితంగా మీకు విజయ అవకాశాలు, ధనం బాగా వచ్చి ఆర్థికపరమైన చికాకులు తొలగే అవకాశం ఉంది. సో ఈ రెమెడీ మీరు ఎంత నమ్మకంగా చేస్తే అంత మంచిది. కొన్ని సందర్భాల్లో ఈ గోమతి చక్రాలతో శివాలయంకి దర్శించుకొని ఆ శివునికి ఈ 11 చక్రాలతో అంటే మామూలుగా అభిషేకంతో పాటు ఈ రుద్రాక్ష ఎలాగైతే శివుడికి అభిషేకం చేస్తారో ఈ గోమతి చక్రాలతో కూడా మీరు అభిషేకం చేయడం వల్ల కూడా ఫలితం వస్తుంది. కానీ అంత పెద్ద రెమెడీ అక్కర్లేదు. కేవలం 11 చక్రాలు మీ యొక్క నివాస స్థలం కానీ షాప్లో కానీ క్యాష్ బాక్స్లో పెట్టుకుంటే చాలా వరకు ఈ శ్రావణ మాసం రాబోయే రోజుల్లో కూడా మీకు ఆర్థిక పరంగా అనుకూలించే అవకాశం ఉంది. స్వస్తి.